పెట్టుకుంటున్నారు, మరి మగవాళ్ళకు మొగులు లేరు కదా, మరి వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అరే నా కొడక, మీ ఇంట్లో వాళ్ళకి నీకు మొగుడు రా మా హిందువులందరూ. అవ్వాలి అంటే హిందువుల మీద అవాకులు చవాకులు పేలాలి. అవాకులు చవాకులు పేలి వాళ్ళ దేవి దేవతలను దూషించిన వాళ్ళు పెట్టుకునే తిలకధారను దూషిస్తేనే ఫేమస్ అవుతారు అనుకుంటున్న అడ్డమైన నా కొడుకులకి ఈరోజు నా సమాధానం చెప్తున్నానండి. ఒకడు ఏం వాగాడు ఒకసారి వినండి. మగాళ్ళకు బొట్లు పెట్టమంటారా కొరకెళ్ళారా మీరు? ఆడవాళ్ళకు బొట్టు పెట్టారు, ఆడవాళ్ళతో బొట్లు పెట్టించుకుంటున్నారు అని అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు పునీత స్త్రీలు అని మాట్లాడతారు. మరి మగాళ్ళకి బొట్టు పెట్టుకుంటున్నారు, మీకు మొగుళ్ళు ఎవరు? చూడండి, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటే వాళ్ళు పుణ్య స్త్రీలు పునీత స్త్రీలు అంటారు కదా, మరి మగవాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారు? మరి ఆడవాళ్ళకంటే మొగుళ్ళు ఉన్నారు కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నారు, మరి మగవాళ్ళకు మొగులు లేరు కదా, మరి వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అరే నా కొడక, మీ ఇంట్లో వాళ్ళకి నీకు మొగుడు రా మా హిందువులందరూ. నీ ఇంట్లో వాళ్ళకి మొగుళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కుర్జాలు చేతగాని వాళ్ళు కాదురా దరిద్రం నా కొడక. ఒకటి గుర్తుపెట్టుకు, దాని గురించి వివరణ ఇస్తాను వినండి. భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక ధ్యానం గురించి ఒక వివరణ ఇస్తారు. ఆ ధ్యానంలో ఏమని ఉంటుందంటే, 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం వైపు మాత్రమే దృష్టి నిలపమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఆజ్ఞాచక్రం వైపు దృష్టి నిలిపినప్పుడు యోగము, ఆజ్ఞాచక్రం వైపు దృష్టి నిలిపినప్పుడు ధ్యానము సరిగ్గా కుదురుతుంది అని చెప్తారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందని చాలా మందికి తెలియదు కాబట్టి మన వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ, ఒక సింబాలిక్గా అక్కడ మనం బొట్టు పెట్టుకుంటాము. ఇది ఒక భాగం మాత్రమేనండి. బొట్టు ఎందుకు పెట్టుకుంటారో ఇక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటాయి బొట్టు ఎందుకు పెట్టుకోవాలన్నది. ఇది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ధ్యానం మనకు సిద్ధిస్తే, ధ్యానం ఎప్పుడైతే మనకు కుదురుతుందో అప్పుడు మనకు ధ్యానం సిద్ధించినప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ అయినప్పుడు మనకు ధ్యానం సిద్ధిస్తే రోగాలన్నీ పోతాయి, యోగం లభిస్తుంది. ఎందుకంటే మీ బైబిల్లో యోగం ఉండదు, ఓన్లీ భోగం ఉంటుంది. కాబట్టి మీలాంటి నా కొడుకులు తెలియదు. మా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్తాడు యోగం లభిస్తుంది అనేసి. అందుకు మేము సింబాలిక్గా ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. ఇది ఒక భాగం మాత్రమే. అయితే సరేరా, మా హిందువులు బొట్టు పెట్టుకుంటారు కరెక్టే. మీ బైబిల్లో మరి బొట్టు పెట్టుకోవద్దని లేదు కదా, మరి మీరెందుకు పెట్టుకోర్రా? బైబిల్లో ఎక్కడ వెతుకున్నా బొట్టు పెట్టుకోవద్దని లేదు. మళ్ళీ ఇంకొకటి, మీ చర్చికి వచ్చే స్త్రీలకు నీ భార్యతో సహా మరి ఎందుకురా చీర కట్టి, మా భారతీయ సనాతన స్త్రీ చీర కట్టి తీసుకుపోతున్న చర్చికి? పాశ్చాత్య దేశాలకు బిగినీలు వేసుకొని తీసుకోబోరా నీ పెండ్లాన్ని, నీ చర్చికి వచ్చే విశ్వాసులందరినీ? అర్థమైతే పాటిస్తే మొత్తం అది పాటించు, లేకపోతే మా భారతీయ సనాతన ధర్మాన్ని పాటించురా. హిందువులకు వచ్చేసి నీకు ఎవడరా వద్దన్నది? ఎప్పుడు మా హిందూ ధర్మంలోకి నువ్వు రావడానికి ఎప్పుడు వెల్కమ్ చెప్తానే ఉంటాం రా మా హిందువులందరూ. ఇంకొకసారి చెత్త వాగుడు వాగావనుకో, ఈసారి పోలీసులు తనడం కాదురా, మేమే ఆడవాళ్ళతో తన్నిపిస్తాం, ఆడవాళ్ళమే వచ్చి తన్నుతాం. అరే ఎర్రిలేసి రోడ్ల అమ్మడి తిరుగుతూ ఉంటే, దారమ్మడి తిరుగుతూ ఉంటే ఎవరు ఏమనుకోరు అనుకోకు. కేఏ పాల్ ఒక పిచ్చోడు, దాని తర్వాత నువ్వే పిచ్చోడు అని ఫిక్స్ అయిపోతున్నారు ఇక్కడ జనాలందరూ. ఇలా ఇంకొకసారి చెత్త వాగుడు వాగి బొట్ల గురించి, మా హిందూ సోదరుల గురించి, హిందూ బొట్టు పెట్టుకునే మగవాళ్ళు చెక్కగాళ్ళు కొరజగాళ్ళని ఇంకొకసారి చెత్త వాగుడు వాగావనుకో, ఆల్రెడీ నీకు చెప్పు చూయించుడు కదా, ఈసారి వచ్చి మరీ దంతాం రా. హిందూ ఆడవాళ్ళతోటి దండిపిస్తాను, ఓకేనా? జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అందరికీ, ఓకేనా? జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అందరికీ.